ఓం శాంతి. ఈరోజు మమ్మాతో ఉన్నటువంటి అనుభవాలు అమీర్ చంద్ యొక్క అనుభవం మనం చదువుకుంటున్నాం. జన్మతే ही पहले माँ का दर्शन, बाद में पिता का दर्शन. జన్మ తీసుకోగానే అంటే జ్ఞానంలో రాగానే మొదట మా యొక్క దర్శనం కలిగింది నాకు, తర్వాత పితా యొక్క దర్శనం కలిగింది అని చెప్తున్నారు. ब्रह्मा कुमार भ्राता अमीर चंद जी मम्मा के साथ का अपना अनुभव इस प्रकार बताते हैं कि मातेश्वरी जी से मेरी पहली मुलाकात सन 1959 दिसंबर मास में हुई. ब्रह्मा कुमार అమీర్ చంద్ బాయీజీ మమ్మాతో ఉన్న తన అనుభవం ఈ రకంగా చెప్తూ ఉన్నారు. మాతేశ్వరీజీతో నా యొక్క మొదటి కలయిక 1959 డిసెంబర్ నెలలో జరిగింది. उस समय मुझे ज्ञान में चलते कुछ महीने ही हुए थे. నేను జ్ఞానంలో వచ్చి కొన్ని రోజులే అయింది అప్పటికి. मातेश्वरी जी कानपुर से सहारनपुर आने वाली थी. ఆ రోజుల్లో అన్నికి తెలిసింది మాతేశ్వరి మమ్మ కాన్పూర్ నుండి సరహన్పూర్ వస్తున్నారు అని. మై ఉస్ సమయ కర్నాల్ని థా. నేనైతే కర్నాల్ అనే ఊర్లో ఉండేవాడను అప్పుడు. మాతేశ్వరి जी से मिलने की उत्सुकता मन में बहुत थी. సరహన్పూర్ వస్తున్నారు మమ్మ అని తెలిసి ఆమెతో కలవాలని చాలా ఉత్సాహం నా మనసులో కలిగింది. जैसे ही मैं स्टेशन पर पहुंचा तो गाड़ी से मातेश्वरी जी उतर रही थी. నేను స్టేషన్కి చేరుకున్నాను. సరహన్పూర్ వెళ్ళాను కర్నాల్ నుండి. ట్రైన్లో నుండి మాతేశ్వరి అమ్మ దిగుతూ ఉన్నారంట అప్పుడు అన్నయ్య स्टेशन में వెళ్ళేటప్పటికి. मैं नीचे उतरकर सबसे 9 मुलाकात कर रही थी. స్టేషన్లో దిగి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అన్నయ్యలు అక్కయ్యను అందరికీ దృష్టిస్తూ కలుస్తున్నారంట మమ్మ. నైనా మిలనం చేస్తున్నారు. उस समय मैंने देखा कि उनका व्यक्तित्व रूहानी चुंबक सदृश था. ఆ సమయంలో నేను చూసాను ఆమె వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఆత్మిక అయస్కాంతంలా ఉంది. నయన్ చెహరా రూహానీ శక్తి से चमक रहे थे. ఆమె నయనాలు, ముఖ కవలికలు ఆత్మిక శక్తితో మెరుస్తూ ఉన్నాయి. जब उनकी दृष्टि मेरे ऊपर पड़ी तो मुझे सहज ही अशरीरीपन की अनुभूति होने लगी. ఎప్పుడైతే ఆమె దృష్టి నా పైన పడిందో సహజంగా నాకు అశరీర స్థితి యొక్క అనుభూతి కావటం మొదలైంది. आज हम उस अवस्था को प्राप्त करने के लिए पुरुषार्थ करते, लेकिन उस समय मातेश्वरी जी की नजर पड़ते ही हमें वो अवस्था प्राप्त हुई थी. ఈ రోజుల్లో అశరీరీ అవస్థ అంటే దానికి అనుభవం చేయటానికి ఎంతో పురుషార్థం చేసి ప్రయత్నిస్తాం మనం. కానీ ఆ సమయంలో మాతేశ్వరి మమ్మ యొక్క దృష్టి పడగానే ఆ అవస్థ నాకు అనుభవం అయ్యింది. मातेश्वरी जी का व्यक्तित्व ऐसा था कि उनको जो भी देखते थे, यहाँ तक कि लौकिक लोग भी उनके सम्मान में खड़े हो जाते थे. మాతేశ్వరి మమ్మ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండేది అంటే ఆమెను ఎవరు చూసినా లౌకిక మానవులైనా కూడా సన్మానం యొక్క దృష్టితో నిలబడిపోయేవారు ఆమె ఎదురుగా. उन्हें भी एक विशेष महात्मा नजर आती थी तथा मम्मा के चरण स्पर्श भी करते थे. లౌకిక మానవులు కూడా మమ్మను చూడగానే ఒక విశేషమైన మహాత్మ ఈమె అని కనిపించేవారు. మమ్మ చరణాలపై పడే మమ్మ చరణాలు స్పర్శించేవారు వారు.
मातेश्वरी जी उनको भी अपनी स्नेह भरी एवं करुणा भरी दृष्टि से निहाल करती थी. అటువంటి వారికి కూడా లౌకిక మానవులు కూడా ఎవరైతే ఇలాంటి అనుభూతి చేసి మమ్మ చరణాల మీద పడేవారో వారికి కూడా మమ్మ తన స్నేహంతో నిండిన కరుణతో నిండిన దృష్టి ఇచ్చి సంతృప్తి పరిచేవారు, పాలన ఇచ్చేవారు. उस समय समाज में ये ज्ञान नया होने के कारण आने वाली भाई बहनों को कई प्रश्न और संशय होते थे. ఆ సమయంలో ఈ జ్ఞానం కొత్తదైన కారణంగా సమాజంలోని వచ్చే అన్నయ్యలు అక్కయ్యల్లో ఎన్నో ప్రశ్నలు సంశయాలు ఉంటూ ఉండేవి. लेकिन मातेश्वरी जी इस ज्ञान को इतना स्पष्ट और सरल करके सुनाती थी कि उनके बहुत प्रश्नों का निवारण हो जाता था और वे निश्चय बुद्धि बन जाते थे. కానీ మాతేశ్వరి మమ్మ ఈ జ్ఞానాన్ని ఎంత స్పష్టంగా సరళంగా వినిపించేవారు అంటే వినేవారి యొక్క మనస్సులో ఉండే చాలా ప్రశ్నలు నివారణ అయిపోతూ ఉండేవి, నిశ్చయబుద్ధిగా తయారైపోయేవారు కూడా వారు. मैं उस समय 19 वर्ष का था. मैंने भी उनसे एक प्रश्न पूछा था, सच्चा ब्राह्मण किसे कहते हैं. ఆ సమయంలో నా వయసు 19 సంవత్సరాలు ఉంది. అమిత్ చంద్రబాయ్ చెప్తున్నారు. నేను కూడా మమ్మతో ఒక ప్రశ్న అడిగాను. ఏంటది, సత్యమైన బ్రాహ్మణులని ఎవరిని అంటారు అని అడిగారంట మమ్మను. उन्होंने कहा था कि ब्राह्मण మన సంపూర్ణ సమర్పిత్. వెంటనే మమ్మ చెప్పారంట, బ్రాహ్మణులు అంటేనే సంపూర్ణ సమర్పితమై అయ్యేవారు అన్నారంట. सब कुछ बाबा का है, लौकिक सेवा या व्यवहार केवल निमित्त है और बाबा की सेवा के लिए मेरा कुछ नहीं. మమ్మ అన్నారంట, సర్వము బాబాదే. లౌకిక సేవ, జాబ్, లౌకిక వ్యవహారాలు నిమిత్త మాత్రంగా చేస్తున్నాను, బాబా సేవ కోసమే అంతా, నాదేమీ లేదు అనే భావంతో నడిచేవారు సత్యమైన బ్రాహ్మణులు అని చెప్పారంట మమ్మ. उनके ये वचन मेरे लिए वरदान बन गए. ఆమె పలికిన ఈ వచనాలు నాకు వరదానమైపోయాయి అని చెప్తున్నారు అన్నయ్య. कुछ समय के बाद ही मैं सेवा केंद्र पर रहने लगा. అక్కడికి కొద్ది సమయం, కొన్ని రోజులైన తర్వాత నేను సెంటర్లో ఉండడం మొదలుపెట్టాను అని చెప్తున్నారు అన్నయ్య. मैं इन वचनों को जीवन भर साथ लेकर चल रहा हूँ. మమ్మ చెప్పిన ఈ వచనాలను జీవితం అంతా తోడు తీసుకుని నడిచాను అని చెప్తున్నారు అమిత్ చంద్రబాయ్. శాలీనతకి సంపూర్ణ మూర్తి, హుందాతనం యొక్క, రాయల్టీ యొక్క సంపూర్ణ మూర్తిగా ఉండేవారు మమ్మ. मातेश्वरी जी एक बार 3-4 दिनों के लिए करनाल आई. మాతేశ్వరి మమ్మ ఒకసారి 3-4 రోజుల కోసం करनाल सेंटर లో వచ్చారు. उस समय मुझे उनको अति नज़दीक से देखने का सौभाग्य मिला. అప్పుడు ఆమెను చాలా సమీపం నుండి చూసే సౌభాగ్యం నాకు లభించింది. మాతేశ్వరి जी గంభీరతకి ప్రతిమూర్తి थी. మమ్మ गंभीरत का प्रतिमूर्तिगा ఉండేవారు. जब कभी वे छोटे से आंगन में ठहरती थी तो चलने फिरने में रिचक मात्र भी आवाज नहीं होती थी. ఎప్పుడైనా మమ్మ ఆ చిన్న ప్రాంగణంలో సెంటర్ బయట నడిచేవారంట మమ్మ. నడవడం, వాక్ చేయడం, లేస మాత్రం కూడా కొంచెం కూడా సౌండ్ వచ్చేది కాదు మమ్మ నడిచేటప్పుడు. पूरा का पूरा मोहल्ला उनसे प्रभावित होता था. అంతేకాకుండా మమ్మ ఇక్కడ నడిచేవారు, పూర్తి ఆ ఏరియాలో అందరూ కూడా ఆమెకు ప్రభావితం అవుతారు అనేలా వాతావరణం ఉండేది. వే శాలీనతకి సంపూర్ణ మూర్తి. ఆమె హుందాతనము, రాయల్టీ నిండినటువంటి సంపూర్ణ మూర్తిగా కనిపించేవారు. జ్ఞాన్ ఛాత్రక్,
मातेश्वरी जी में मैंने देखा कि उनको शिव बाबा के महावाक्यों पर बहुत ध्यान रहता था. మాతేశ్వరి జీలో నేను చూసినది ఏంటంటే ఆమెకు శివ బాబా యొక్క మహావాక్యాలపైన చాలా గమనిక ఉండేది. उस समय आबू से साकार बाबा का मातेश्वरी जी के लिए पत्र आया था. ఆ రోజుల్లో మాతేశ్వరి మమ్మ అక్కడ ఉన్నప్పుడు ఆబు నుండి సాకార బ్రహ్మ బాబా రాసిన ఉత్తరం వచ్చిందంట. उस पत्र में शिव बाबा के महावाक्यों के पॉइंट्स और साथ में साकार बाबा का कारोबार का पत्र भी था. ఆ లెటర్లో ఆ ఉత్తరంలో శివ్ బాబా యొక్క మహావాక్యాలు పాయింట్స్ ఉన్నాయంట, కొన్ని రాశారు. తర్వాత బాబా ఏదైతే కార్య వ్యవహారాల కోసం మమ్మకు చెప్పాలనుకున్నారో మమ్మ యొక్క కర్తవ్యాలు చేయవలసినవి కార్య వ్యవహారాల యొక్క విషయాలు రాశారంట. జ్ఞాన పాయింట్స్ రాసి తర్వాత कार्य व्यवहाराल विषय. मातेश्वरी जी ने पहले शिव बाबा के महावाक्य पढ़े, फिर बाद में साकार बाबा का कारोबार संबंधी पत्र पढ़ा. आ लेटर చేరేక మాతేశ్వరి జీ మొదట అందులో ఉన్న శివబాబా పాయింట్స్ చదివేశారంట. తర్వాత సాకార బాబా కార్య వ్యవహారాల కోసం ఇచ్చిన డైరెక్షన్స్ తర్వాత చదివారంట. उस समय दादी मनोहर इंदिरा जी वहाँ थी. उन्होंने मातेश्वरी जी से पूछा, मम्मा आपने पहले पत्र पढ़ने की बजाय इन बिंदुओं को ही क्यों पढ़ा, इन ज्ञान बिंदुओं को ही क्यों पढ़ा? అప్పుడు మనోహర్ దాది మనోహర్ ఇంద్రాజీ అక్కడ సెంటర్లో ఉన్నారంట, కర్నాల్లోని. అయితే మాతేశ్వరి మమ్మతో అడిగారంట, మమ్మ మీరు ముందు బాబా రాసిన ఉత్తరము కార్య వ్యవహారాల కోసం చదవలేదు, శివ్ బాబా యొక్క జ్ఞాన బిందువులే ముందు ఎందుకు చదివారు అని అడిగారంట మనోహర్ దాది. तब मातेश्वरी जी ने कहा, हमारे जीवन का आधार ही है शिव बाबा का ज्ञान, ये हमारा भोजन है, मुझे इसकी बहुत प्रतीक्षा रहती है, आते ही पहले इसी को पढ़ती हूँ, कारोबार के समाचार बाद में और बाद में पढ़कर जो करना है उसको करती हूँ. అప్పుడు మాతేశ్వరి మమ్మ చెప్పారంట, మన జీవితానికి ఆధారమే శివ్ బాబా యొక్క జ్ఞానం, ఇది మనకు భోజనం వంటిది. ఈ పాయింట్స్ కోసం, జ్ఞాన బిందువుల కోసం నేను ప్రతీక్ష చేస్తూ ఉంటాను. అందుకని ఉత్తరం రాగానే ముందు ఈ పాయింట్స్ నేను చదువుతాను, తర్వాత కార్య వ్యవహారాల యొక్క సమాచారం చదివి బాబా నాకు ఇచ్చిన డైరెక్షన్ బట్టి నేను ఏం చేయాలో నా పనులు అది తర్వాత చేస్తాను అని చెప్పారంట మమ్మ. इस प्रकार ज्ञान की अथॉरिटी और ज्ञान की देवी होते हुए भी मातेश्वरी जी में ईश्वरीय ज्ञान पिपासा సదా రేతే. ఈ రకంగా అర్థమయ్యేది ఏంటంటే జ్ఞానం యొక్క అథారిటీ, జ్ఞానం యొక్క దేవి స్వయం అయి ఉండి కూడా మాతేశ్వరి మమ్మలో ఈశ్వరీయ జ్ఞానం కోసం తపన ఉండేది. తెలిసిన విషయాలే ఇప్పుడు నేను వింటున్నవే చదువు, అలా శివబాబా యొక్క జ్ఞానం తెలిసిందే కదా, నేను అందరికీ చెప్తున్నాను కదా, అలా ఉండేది కాదు. బాబా పాయింట్స్ అంటే అంతా बाबा ज्ञानम पैनंता तपन उंडेदी. वे ज्ञान वर्षा के ज्ञान मोतियों की प्रतीक्षा में रहने वाली ज्ञान छात्रक थी. ज्ञान वर्षंलो कुरिसे ज्ञान ముత్యాలను గ్రహించటం కోసం ప్రతీక్ష చేస్తున్నటువంటి జ్ఞాన ఛత్రకలాగా ఉండేవారు మమ్మ, ఛత్రక పక్షిలాగా. माँ का दरवाजा बच्चों के लिए सदा खुला रहा. మమ్మ యొక్క తలుపులు పిల్లల కోసం సదా తెరవబడి ఉండేవి. मातेश्वरी जी हरि को कहती थी कि किसी को मम्मा से किसी बात पर व्यक्तिगत रूप से मिलना हो तो किसी भी समय बिना पूछे आ सकता है. किसी भी तरह की
औपचारिकता की आवश्यकता नहीं है। इस प्रकार माँ अपना सारा समय बच्चों की उन्नति और सेवा के लिए दिया करती थी। वे जितनी बड़ी अथॉरिटी थी उतना ही निर्माण भी थी। మాతేశ్వరి ప్రతి ఒక్కరికి చెప్పేవారు, ఎవరికైనా మమ్మతో ఏ విషయం కోసమైనా వ్యక్తిగతంగా పర్సనల్గా మమ్మతో కలవాలి అంటే ఏ సమయంలోనైనా రావచ్చు, మీరు అడిగే అవసరం లేకుండానే వచ్చి నాతో కలవచ్చు అనేవారు మమ్మ. ఈ రకంగా మమ్మ తన యొక్క సమయం అంతా పిల్లల యొక్క ఉన్నతి మరియు పిల్లల సేవ కోసమే ఇచ్చేవారు. ఆమె ఎంత గొప్ప అథారిటీగా ఉండేవారో అంతే నిర్మాంచితగా కూడా ఉండేవారు మమ్మ. मैंने देखा कि मातेश्वर जी का ध्यान निजी पुरुषार्थ पर बहुत रहता था। सदा उनके मुख से यही शब्द निकलते थे कि जैसा कर्म हम करेंगे हमें देख दूसरे भी करेंगे। నేను చూసాను మాతేశ్వరి మమ్మ యొక్క శ్రద్ధ నిజీ పురుషార్థం మీద చాలా ఉండేది. మన అసలైన పురుషార్థం ఏంటి అనే దాని మీద, ఆ పురుషార్థం మీద చాలా శ్రద్ధ పెట్టేవారు మమ్మ. సదా ఆమె నోటి నుండి ఇదే మాటలు వచ్చేవి, నేను ఎలాంటి కర్మ చేస్తాను, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అనే గమనికతో ఉండేవారు మమ్మ. ऊंचे स्वर से बोलती हुई उनको मैंने कभी नहीं देखा। आवाज से हंसना तो दूर की बात थी। ఉన్నతమైన స్వరంతో గట్టిగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు మమ్మాలో. గట్టిగా నవ్వడం అనేది లేనే లేదు అసలు మమ్మాలో. మాట్లాడటం కూడా గట్టిగా ఎప్పుడు నేను వినలేదు అని చెప్తున్నాను. सदा आज्ञाकारी एवं फरमान बरदार बच्ची, आज्ञाकारी पुत्रिका ఉండేవారు బాబాకు. यद्यपि इस यज्ञ में मातेश्वरी जी बहुत बड़ी अथॉरिटी थी, फिर भी मैंने देखा कि जब वे बाबा के सामने आती थी तो एक छोटी बच्ची की तरह आज्ञाकारी बनकर रहती थी। सदा हाँ जी बाबा कहती थी. ఈ యజ్ఞంలో మాతేశ్వరి జీ మమ్మ యొక్క స్థానం చాలా గొప్ప అథారిటీ ఉండేది కదా. అయినప్పటికీ కూడా మేము చూసేమేంటంటే, ఎప్పుడైతే బాబా ఎదురుగా వచ్చేవారో మమ్మ ఒక చిన్న అమ్మాయిల పుత్రిక లాగానే ఆజ్ఞాకారిగా తయారై బాబా చెప్తున్న విషయాలు వింటూ ఆజీ జీ బాబా అంటూ ఉండేవారంట. रोज बाबा के क्लास में आने से पहले मम्मा को क्लास कराना पड़ता था. उनके सुनाते सुनाते जब बाबा क्लास के अंदर प्रवेश करते थे तो वे तुरंत अपनी वाणी समाप्त कर देते थे. उनमें इतना रिगार्ड होता था बाबा के लिए. మధుబన్లో ఆ రోజుల్లో రోజు క్లాస్కి ముందు మొట్టమొదట మమ్మ క్లాస్ చేయించాల్సి వచ్చేది అంట. బ్రహ్మా బాబా క్లాస్లో వచ్చే లోపల మమ్మ కూర్చొని వాణ్ణి వినిపించేవారు, క్లాస్ చేయించేవారు. ఆమె వినిపిస్తూ ఉండగా ఎప్పుడైతే బ్రహ్మా బాబా ప్రవేశించేవారో హాల్లో వెంటనే ఆమె వాణ్ణి సమాప్తి చేసేసేవారంట. క్లాసు ఆపేసేవారు ఇంకా మమ్మ. అంత గౌరవం बाबा पैना ఉండేది మమ్మకు. बाबा की मुरली के लिए भी बहुत ही सम्मान मम्मा दिया करती थी. बाबा मुरली पट्ల చాలా సన్మానం ఇచ్చేవారు మమ్మ. जब ब्रह्मा बाबा में शिव बाबा की पधारमनी होती थी और जब वे मुरली चलाना शुरू करते थे तब मम्मा सभा की ओर मुंह करके नहीं बैठती थी, बाबा की तरफ मुड़कर बैठती थी और ध्यान से मुरली सुनती थी. బాబా మురళి పైన కూడా ఎంత సన్మానం ఉండేది, గౌరవం ఉండేది మమ్మకు అంటే, ఎప్పుడైతే బ్రహ్మ బాబాలో శివ్ బాబా ప్రవేశించేవారో, మురళి వినిపించడం ప్రారంభించేవారో బ్రహ్మ బాబా తనువులో వచ్చి శివ్ బాబా, అప్పుడు మమ్మ సభ వైపు ముఖం పెట్టకుండా బాబా వైపు తన ముఖం తిప్పి కూర్చొని మురళి వినేవారు అంట. కూర్చోవడం
सभा వైపు కూర్చునేవారు. मम्मा का बैठने का स्थान भी बाबा के बराबर भी बराबर ही होता था, फिर भी मम्मा बाबा की तरफ मुंह करके ही बैठती थी। इस प्रकार मम्मा में बाबा के प्रति सीमातीत सम्मान था। కూర్చునే స్థానం ఎక్కడుండేది మమ్మాది? బాబా ఇలా స్టేజ్ మీద కూర్చునేవారు కదా, బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చేవారు. మొన్న విన్నారు కదా, హిస్టరీ హాల్లో 2 స్టేజ్లు, మధ్యలో స్టేజ్ కాకుండా అటు ఒక స్టేజ్ ఇటు ఒక స్టేజ్ అన్నట్టు ఉండేవి. ఒక స్టేజ్ మీద బాబా కూర్చునేవారు, బాబాలో శివ బాబా వచ్చి మురళి చెప్పేవారు. అటుపక్క ఉండే స్టేజ్ మీద మమ్మ కూర్చునేవారు. అప్పుడు స్టేజ్ మీద కూర్చొని చూస్తే ఎదురుగా క్లాస్లో వాళ్ళు కనిపిస్తారు కదా, కానీ అలా చూసేవారు కాదంట మమ్మ. పక్కన స్టేజ్ మీద ఉన్న బాబా వైపు ఇలా పక్కకి, బాబా మాట్లాడుతున్నంతసేపు అలాని చూస్తూ వినేవారంట శివ బాబా చెప్పే మురళి మావాకి. ఎలా చూసేవారు? పక్కన స్టేజ్ మీద బాబాలో శివ బాబా వచ్చి చెప్తుంటే అలా అటు చూసుకుని వినేవారంట మా అమ్మ. ఈ రకంగా మా అమ్మలో బాబా పట్ల అపరిమితమైన సన్మాన భావన ఉండింది అని చెప్తున్నాను. అసామాన్య వ్యక్తిత్వం. जब मम्मा योग में बैठती थी अथवा दूसरों को दृष्टि देती थी, उस समय हर एक को విచిత్ర అనుభవ होते थे. మమ్మ ఎప్పుడైనా యోగంలో కూర్చున్నప్పుడు లేదా వేరే వాళ్లకు కూర్చుని దృష్టి ఇచ్చేటప్పుడు ఆ సమయంలో విచిత్రమైన అనుభవాలు అయ్యేవంట దృష్టి తీసుకునే వారికి. మమ్మ के స్థూల స్వరూప్ की बजाय लाइट का स्वरूप ही नजर आता था. మమ్మ దృష్టిస్తుంటే స్థూల స్వరూపానికి బదులు మమ్మలో ప్రకాశ స్వరూపమే కనిపించేది అంట. जब मम्मा सामने बैठती थी तो जैसे हम कहते हैं कि अव्यक्त वातावरण बनाओ, विदेही अवस्था में रहो, डेड साइलेंस में रहो, वो सब सहज ही हो जाता था. ఎప్పుడైతే మమ్మ మా ఎదురుగా కూర్చునేవారో అంటారు కదా, అవ్యక్త వాతావరణం తయారు చేయాలి, మీరు ఎక్కడ కూర్చొని యోగం చేస్తే అక్కడ అవ్యక్త వాతావరణం తయారైపోవాలి, విదేహి అవస్థలో ఉండాలి, డేడ్ సైలెన్స్లో ఉండాలి, బాబా నేర్పిస్తూ ఉంటారు కదా. అవి సహజంగా అనుభవం అయ్యేవి మమ్మ ఎదురుగా కూర్చుంటే. ఆ వాతావరణం విదేహి అవస్థ, అవ్యక్త వాతావరణం, డేడ్ సైలెన్స్ అనేది అనుభవం అయ్యేది. भले ही सब ब्रह्मावत्स जानते थे कि मम्मा कुमारी हैं, लेकिन उनको जो भी देखता था माँ का, देवी का फरिश्तेपन का दर्शन होता था. देहभान होता ही नहीं था. जैसे छोटा बच्चा अपनी माँ की गोद में सहज रूप से चला जाता है, वैसे हर ब्रह्मावत्स मातेश्वरी जी की गोद में चला जाता था. భలే బ్రహ్మవత్సలందరికీ తెలుసు, బాబా పిల్లలందరికీ మమ్మ ఒక కుమారియే అని. అయినా కూడా ఆమెను చూడగానే ఒక తల్లి, దేవి, ఫరిస్తా అనే దర్శనము కలిగేది. దేహభ్రాంతి కలిగేది కాదు. చిన్న పిల్లల్లా ఫీల్ అయ్యేవారు ఆమె ఎదురుగా. తల్లి అని ఫీల్ అవుతూ వడిలోకి వెళ్ళి సహజంగా వడిలో వెళ్ళి చేరేవారంట అందరూ. ఎలాగైతే తల్లి వడిలో పిల్లలు చేరిపోతారో అలా బ్రహ్మవత్సలందరూ మాతేశ్వరి మమ్మ యొక్క వడిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. मातेश्वरी जी में परखने की शक्ति बहुत थी. जब मैं उनसे मधुबन में पहली बार मिला तो मिलते ही मातेश्वरी जी ने कहा कि ये तो ज्ञानी तो बच्चा है. మాతేశ్వరి మమ్మలో పరిశీలన శక్తి చాలా ఎక్కువగా ఉండేది. వ్యక్తులను పరిశీలించగలిగేవారు, వారి యొక్క స్థితిని. దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఎప్పుడైతే నేను మధుబన్లో మొదటిసారి, అంటే ముందు కర్నాలని అక్కడ ఇక్కడ వేరే సెంటర్స్లో కలిసారు, కానీ అన్నయ్య మధుబన్లో ఎప్పుడైతే కలిసారో మమ్మను మొదటిసారి, అప్పుడు మాతేశ్వరి మమ్మ అన్నారంట, ఈయన జ్ఞానితో బచ్చా, జ్ఞానయుక్తమైన బచ్చా బాబాకు అని చెప్పారంట మమ్మ. అమీర్ చందన్ భాईजीని చూడగానే అలా అన్నారంట, జ్ఞానితో బచ్చా అని. उससे पहले मैं ध्यान में जाता था, खेल पाल करता था, भविष्य नज़ारे देखता था, लेकिन जब मातेश्वरी जी से मिलकर वापस करनाल गया तो मेरा वो ध्यान का पाठ खत्म हो गया. आज तक वो पुनः एक बार भी साक्षात्कार नहीं हुआ. इस प्रकार मामा के बोल मेरे लिए वरदान भी बन गए.
అలా అన్నారు మమ్మ అన్నయ్యని చూసి. కానీ అన్నయ్య చెప్తున్నారు అంతవరకు మమ్మని కలవక ముందు వరకు కూడా కర్నాల్లో ఎప్పుడైతే జ్ఞానంలో వచ్చారో అన్నయ్య అప్పటి నుండి కూడా ట్రాన్స్ యొక్క పార్ట్ ఎక్కువగా ఉండేదట అన్నయ్యది. ట్రాన్స్‌లోకి వెళ్ళిపోవడం, కూర్చుంటే అక్కడ ఆటపాటలు చూడడం, స్వర్గంలోవి భవిష్యత్ దృశ్యాలన్నీ కనిపించేవంట అన్నయ్యకి సాక్షాత్కారంలోని. కానీ ఎప్పుడైతే మాతేశ్వరి మమ్మతో కలిసానో నేను మధుబన్‌లో, మమ్మ నాకిలా అన్నారు, జ్ఞానితో బచ్చా అని. తర్వాత నేను కర్నాల్ వెళ్ళిపోయాను మధుబన్ నుండి. వెళ్ళిపోయాక నాకెప్పుడు ట్రాన్స్ పార్ట్ నడవలేదు. ఖతం అయిపోయింది అక్కడితో సాక్షాత్కారం. ఈ రోజు వరకు ఒక్కసారి కూడా సాక్షాత్కారం జరగలేదు మళ్ళీ నాకు. ఈ రకంగా మమ్మ పలికిన మాటలు నాకు వరదానమైపోయాయి. ధ్యానము, ట్రాన్స్ బదులు ఇప్పుడు జ్ఞానము అనేది మొదలైంది అన్నీలో. జ్ఞానితో ఆత్మ అయ్యారనమాట. मातेश्वरी जी में निमित्त भाव संपूर्ण रूप में था. మాతేశ్వరి మమ్మలో నిమిత్త భావన సంపూర్ణంగా ఉండేది. वे सदा कहती थी कि ये शिव बाबा का कार्य है, वही करन करावनहारी, हम तो सिर्फ निमित्त है, सब कुछ बाबा ही करते हैं. ఆమె ఎప్పుడు ఇదే అనేవారు, ఇది శివబాబా యొక్క కార్యము, అతడే చేసి చేయించేవాడు ఉన్నారు, మనం కేవలం నిమిత్త మాత్రము, అంతా బాబాయే చేస్తున్నారు అనేవారు మమ్మ. మమ్మ కా ఈ గుణ మైనే బి అప్నానేకి కోషిష్కి. మమ్మ ఎలాగైతే నిమిత్త మాత్రంగా ఉండేవారు, మమ్మాలో ఉన్న ఈ గుణం చూసి నేను కూడా ధారణ చేయడానికి ప్రయత్నించాను అని చెప్తున్నారు అన్నయ్య. విశ్వ పరివర్తన్ కర్నాతో బాబా కోహే హంతో ఉన్కే ఉపకరణ్ హే. విశ్వ పరివర్తన చేయడం బాబా యొక్క కార్యం. మనము ఆయన కోసం, ఆయన సేవలో ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. करना और कराना उसका कार्य है. इस प्रकार हमने मम्मा को सदा लाइट निश्चिंत ही देकर చేయడం మరియు చేయించడము శివబాబా యొక్క కార్యం. ఈ రకంగా మమ్మ నిమిత్త మాత్రంగా ఉంటూ చేసి చేయించేవాడు బాబా అనుకుంటూ సదా లైట్గా నిశ్చింతగా ఉండడమే మేము చూసాము మమ్మాలో అని చెప్తున్నారు అన్నయ్య. కర్మభోగ్ కే సమయ भी నిరంతర యోగి और నిస్వార్థ స్నేహి. మమ్మకు కర్మభోగం ఎదురైంది కదా లాస్ట్లో. కర్మభోగం అనుభవిస్తున్న సమయంలో కూడా మమ్మ ఎలా ఉండేవారు, నిరంతర యోగిగా మరియు నిస్వార్థ స్నేహిగా ఉన్నారు. मेरी अंतिम मुलाकात मातेश्वरी जी से मुंबई में हुई. లాస్ట్లో నేను మమ్మను కలవడం, అంతిమ కలయిక ముంబైలో కలుసుకోవటానికి వెళ్ళాను నేను అని చెప్తున్నారు. हमें बताया गया था कि मातेश्वरी जी की तबीयत बहुत खराब है, कोई बात ना करे. అంటే ముంబైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రమేష్ భాయ్ చెప్పారు కదా, రమేష్ భాయ్ వాళ్ళ ఇంట్లోనే 18 నెలలు ఉండిపోయారు మా అమ్మ. క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ ఉంది, టాటా మెమోరియల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అన్నమాట మా అమ్మకు. అయితే అప్పుడు కలవడానికి వెళ్ళే వాళ్ళకి చెప్పేవారు అంట, అమిత్ చంద్ భాయ్కి చెప్పారంట, ఏమి మాట్లాడొద్దు మమ్మ ఎదురుగా వెళ్ళినప్పుడు, ఎందుకంటే మమ్మ ఆరోగ్యం చాలా చెడిపోయి ఉంది, బాగాలేదు మమ్మ ఆరోగ్యం అంతా, అందుకని ఎవరు కూడా అమ్మ ఎదురుగా వెళ్ళి మాట్లాడకండి అని చెప్పారంట. అంటే శ్వాస తీసుకోవడం కష్టం అన్నట్టు ఉండేది మా అమ్మకు అప్పుడు. हमने మాతేశ్వరి जी से केवल 9 मुलाकात थी. అలా చెప్పటం వలన కేవలం మేము నయనాలతోనే కలుసుకున్నాం అమ్మ ఎదురుగా వెళ్ళి అని చెప్తున్నారు అన్నయ్య. मातेश्वरी जी ने मुझे कुछ बोला नहीं, लेकिन उस समय भी उनका चेहरा, उनकी दृष्टि, मस्तिष्क पर उनका तेज उतना ही शक्तिशाली था जितना पहले था. మాతేశ్వరి మమ్మ నాతో ఏమీ మాట్లాడలేదు నేను కలవడానికి వెళ్ళినప్పుడు, కానీ ఆ సమయంలో కూడా ఆమె ముఖము, ఆమె దృష్టి, ఆమె మస్తిష్కం ఎంత తేజస్సు ఉందంటే, ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాగైతే మొదట్లో ఉండేదో అంతే శక్తిశాలి దృష్టి, అంతే తేజస్సు ఆమె ముఖం పైన కనిపించింది అని చెప్తున్నారు అన్నయ్య. ఉన్కే స్నేహ స్వరూప్ और వ్యవహార మీ లేష్ మాత్ర అంతర్ నహీ తా. ఆమె స్నేహం కానీ, ఆమె స్వరూపము మరి ఆమె వ్యవహారంలో లేస మాత్రం కూడా తేడా రాలేదు కొంచెం కూడా.
ऐसा लगता ही नहीं था कभी बीमारी అథవా उनकी तबीयत ज़्यादा नाजुक है ఆమెను చూసి అనిపించలేదు ఆమె అనారోగ్యంతో ఉన్నారు లేదా ఆమె ఆరోగ్యం బాగా నాజుకై ఉంది అంటే సెన్సిటివ్ అయిపోయింది ఇప్పుడు ఆరోగ్యం అని అనిపించేదే కాదు మమ్మల్ని చూసి దృష్టి తీసుకుని मुझे ऐसा स्पष्ट महसूस हुआ कि वे प्रकृति जीते దానిని బట్టి నాకు స్పష్టంగా అప్పుడు అనుభవం అయింది ఏంటంటే మమ్మ నిజంగా ప్రకృతి జీతై ఉన్నారు అనిపించింది అని చెప్తున్నారు అన్నయ్య ఈ విధంగా అమీర్ చంద్ భాయ్ అనుభవము విన్నాము ఇప్పుడు రామ్ ఋషి శుక్ల బైజీ తన అనుభవం చెప్తున్నారు నిరహంకారిత తథా వినమ్రతకి విద్వత్ జనని మా సరస్వతి నిరహంకారత మరియు వినమ్రత యొక్క జననిగా ఉండేవారు మా సరస్వతి అని బ్రహ్మకుమార్ రామ్ ఋషి శుక్ల అన్నయ్య చెప్తున్నారు सन 1956 की बात है जब प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के तत्कालीन कोटा हाउस स्थित मुख्यालय में बाबा और माँ से प्रथम बार मैं मिला था 1956లో విషయం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క హెడ్ క్వార్టర్ టెంపరీగా కోటా హౌస్లో ఉంది అప్పుడు కరాచీ నుండి బాబా వాళ్ళు వెళ్ళాక అప్పుడు మా అమ్మ బాబాతో మొదటిసారి నేను కలిసాను कोटा हाउस लो अप्रैल मास में हुई मुलाकातों का पहला दिन तो साक्षात्कारों में बीत गया किंतु बाद के दिन विशेष अनुभूतियों के रहे అయితే మొదటి రోజు అది ఏప్రిల్ నెల మా అమ్మ బాబాతో కలిసారంట అన్నయ్య మొదటి రోజు సాక్షాత్కారాల్లో గడిచిపోయిందంట తర్వాత రోజు విశేష అనుభూతులు జరిగాయంట మమ్మ బాబాని చూసినప్పుడు एक दिन तीसरे पहर की बात है बाबा मम्मा टेबल पर सामने बैठे हुए थे और मैं अकेला उनके सामने की कुर्सी पर बैठा था बाबा ऐसे ही लौकिक ढंग से हालचाल पूछ रहे थे कि इतने में एक गुप्त चमत्कार हो गया मैंने जैसे प्रत्यक्ष रूप में इन्हीं स्थूल नेत्रों से निराकार शिव बाबा को वृत्ताकार में मम्मा बाबा के पीछे देखा అయితే మమ్మ బాబా టేబుల్ పైన కూర్చొని ఉన్నారంట ఒకరోజు రామ్ ఋషి అని చెప్తున్నారు నేను ఒంటరిగా వారిద్దరు ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్నాను అప్పుడు బాబా నాతో మాట్లాడుతున్నారు లౌకిక రీతిలో యోగ సమాచారాలు అడుగుతున్నారు నాకు క్షేమ సమాచారాలు అంతలోనే ఒక గుప్తమైన చమత్కారం నాకు అనుభవం అయింది ఏంటంటే ప్రత్యక్ష రూపంలో స్థూల నేత్రాలతో నేను నిరాకార శివ బాబా వృత్తాకారంలో ఉండడం చూశాను మమ్మ బాబా వెనుకాతల ఒక వృత్తాకారంలో శివ బాబా రూపాన్ని నేను చూశాను అని చెప్తున్నారు అన్నయ్య उस दिन से ही ये मुझे दृढ़ निश्चय और आत्मविश्वास हो गए कि निराकार परमात्मा शिव ने विश्व परिवर्तन और विश्व कल्याण के निमित्त मम्मा बाबा को बनाया ఆ రోజు నుండి నాకు దృఢ నిశ్చయం ఏర్పడిపోయింది ఆత్మవిశ్వాసం కలిగింది ఏమని నిరాకార పరమాత్మ శివుడే విశ్వ పరివర్తన మరియు విశ్వ కళ్యాణం కార్యం కోసం మమ్మ బాబాను నిమిత్తంగా తయారు చేశారు అని ఆ రోజు నుండి నాకు నిశ్చయం ఏర్పడిపోయింది శివబాబా నాకు కనిపించడంతో అని చెప్తున్నారు అన్నయ్య अलौकिक माँ के साथ साथ लौकिक माँ भी अलौकिक తల్లితో పాటు లౌకిక తల్లిలాగా కూడా కనిపించేవారు మమ్మ 8-9 वर्षों की अल्प अवधि में माँ को बहुत निकट से देखने उनसे बातचीत और विचार विमर्श करने के अनेक सुअवसर इस आत्मा को प्राप्त हुई राम ऋषि भाई 1956లో కదా మమ్మ బాబా ఎదురుగా వచ్చారు అంటే ఆయన వచ్చిన తర్వాత 8-9 సంవత్సరాలు ఉన్నారు మమ్మ ఈ 8-9 సంవత్సరాల అవధిలో మమ్మను చాలా దగ్గరగా నేను చూశాను ఆమెతో దగ్గరగా మాట్లాడడం విచార విమర్శ చేయడం అనే అవకాశాలు నేను చాలాసార్లు పొందాను అని చెప్తున్నారు అన్నయ్య सबसे बड़ी बात तो ये थी कि माँ निजी मुलाकातों में ऐसी भाषण देती थी
मानो वो अलौकिक माँ के साथ లౌకిక్ మా भी हो. అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఆమెతో కలిసేటప్పుడు నిజంగా ఎలాంటి అనుభూతి కలిగేది అంటే అలౌకిక తల్లితో పాటు లౌకిక తల్లిగా కూడా ఉన్నారు మమ్మ అనిపించేది. वो ज्ञान तो समझाती ही थी. गृहस्थ व्यवहार संबंधी उपयोगी शिक्षाएं भी कुछ कम नहीं देती थी. ఎందుకు అలా అనిపించేది? ఎందుకంటే ఆమె జ్ఞానము ఎలాగో అంత బాగా చెప్పేవారు. కానీ అదే కాకుండా లౌకిక తల్లిగా ఎందుకు అనిపించేవారు? గృహస్థ వ్యవహారానికి సంబంధించి ఉపయోగపడే కొన్ని శిక్షణలు ఇచ్చేవారంట మమ్మ. అవి కూడా ఏం తక్కువ కాదు, అంత మంచి శిక్షణలు ఇచ్చేవారంట. घर में कैसे रहो, लौकिक बच्चों को कैसे देखो, संबंधियों से कैसे व्यवहार निभाओ, इन बातों की अचूक शिक्षाएं हमें माँ से मिला करती थी. ఇంటిలో ఎలా ఉండాలి, లౌకిక పిల్లల్ని ఎలా చూసుకోవాలి, సంబంధికులతో ఎలా వ్యవహరించాలి అనే అనేకమైన అమూల్య శిక్షణలు మా మమ్మ నుండి లభించేవి మాకు. అందుకనే లౌకిక తల్లి కూడా అనిపించేది అని చెప్తున్నారు అన్నయ్య. यह माँ की నిరహంకారత और వినమ్రత के दो दृष्टांत दे रहा हूँ. మమ్మలో ఉన్న నిరహంకారిత వినమ్రతకు సంబంధించి రెండు ఉదాహరణలు చెప్తున్నారు. एक बार माँ హజరత్గంజ్ లక్నో సేవా కేంద్ర పర్ రుకి హుయి థీ. ఒకసారి మమ్మ లక్నోలో హజరత్గంజ్ అనే ఏరియాలో ఉన్న సెంటర్లో వచ్చి ఉన్నారంట. కहीं से अनुरोध पत्र आया कि माँ टेप पर कुछ महावाक्य बोल दे. ఎక్కడి నుండో మమ్మకు ఒక ఉత్తరం వచ్చిందంట. ఏంటి? టేప్ రికార్డ్ క్యాసెట్లో టేప్ చెయ్యాలి, మమ్మ మాటలు రికార్డ్ చేసి పంపించాలి అని వచ్చిందంట ఎక్కడి నుండో लेटर. थोड़ी देर माँ कुछ चिंतन मग्न दृष्टिगत हुई. फिर उन्होंने बाबा की एक मुरली मांगी और उस मुरली के ही कुछ महावाक्यों को ज्यों का त्यों पढ़ लिया. अपनी ओर से एक शब्द भी उन्होंने नहीं जोड़ा. ऐसी थी माँ की निरहंकारिता. बाबा तथा उनके महावाक्यों में माँ की अगाध निष्ठा. కొద్దిసేపు ఆలోచిస్తున్నట్టు ఉన్నారంట మమ్మ ఆ ఉత్తరం చదివాక. తర్వాత బాబా మురళి ఒకటి అడిగారంట. ఆ మురళి మహావాక్యాన్ని ఎలా ఉన్నాయో అలా చదివి రికార్డ్ చేసి పంపించేశారంట. తన వైపు నుండి ఒక్క మాట కూడా ఆమె జోడించలేదు. అలా ఉండేవారు మమ్మ యొక్క నిరహంకారిత అనండి, లేదా బాబా మహావాక్యాలపైన అగాధమైన నిష్ఠ అనేది మమ్మకు అలా ఉండేది. हजरतगंज सेवा केंद्र पर माँ के प्रवासों की अवधि में कई बार एकदम भोर में उनके कक्ष में उपस्थित होने का सुअवसर मुझे मिला. हजरतगंज సెంటర్లో మమ్మ వచ్చినప్పుడు మమ్మ ఎక్కడైతే ఉండేవారో ఏ రూమ్లో అక్కడ దగ్గరలోని ఉండే ఛాన్స్ నాకు దొరికింది. అంటే మమ్మ రూమ్ దగ్గర నుండి ఇంకా ప్రతి విషయంలో దగ్గరలో ఉండి మమ్మను చూసే ఛాన్స్ నాకు దొరికింది అని చెప్తున్నారు. मैंने देखा और जाना कि मातेश्वर जी प्रातः आंख खोलते ही पहला ये करती थी कि बाबा की जो भी पोस्ट अथवा वाणी आई रहती उन्हीं वो शुरू से आखिर तक पूरा का पूरा పడి డాల్తీ. అయితే నేను చూసాను ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, అప్పుడు మాతేశ్వరి మమ్మ లేవగానే కళ్ళు తెరవగానే ఏం చేసేవారంట? మొదటి పని అక్కడ సెంటర్లో వచ్చి ఉన్నప్పుడు బాబా యొక్క పోస్ట్ వాణీలు ఏవైతే వచ్చేవో అవి తీసి ఓపెన్ చేసి మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదివేసేవారంట మమ్మ. असीम विनम्रता. एक बार तो मातेश्वरी जी ने विनम्रता की हद कर दी. उनसे मिलाने के लिए मैं अपने एक वरिष्ठ पत्रकार मित्र को ले आया जो उच्च शासकीय अधिकारी भी था और मातृभक्त भी था. మమ్మలో ఎంత వినమ్రత ఉండేది. ఒకసారి జరిగిన దృశ్యం ఆమెతో కల్పించటం కోసం నేను ఒక సీనియర్ పత్రకారుడు, ఎడిటర్, జర్నలిస్ట్ అనమాట, సీనియర్ అతను నా ఫ్రెండ్. అతన్ని నేను కల్పించటానికి మా అమ్మ దగ్గర తీసుకెళ్ళాను. ఆయన సీనియర్ జర్నలిస్టే కాకుండా మంచి పోస్ట్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ కూడా, ఆయన అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కూడాను. అతను మాతృభక్తుడు కూడా అంట. మా అమ్మతో కల్పించడానికి తెచ్చారంట రామ్ ఋషి అన్నయ్య.
निजी कल कक्ष में पत्रकार मित्र के प्रवेश करते ही मातेश्वरी जी ने गद्दी पर उनको बैठा दिया और हम दोनों ही एकदम स्तब्ध और అవాహక रह गए. ఆ రూమ్లో ప్రవేశించగానే నేను కల్పించటం కోసం హాల్లోని మాతేశ్వరి మమ్మ అతన్ని చూసి వెంటనే గద్దె మీద కూర్చోపెట్టారంట, కూర్చోమన్నారంట అతన్ని. అంటే గౌరవపూర్వకంగా అతన్ని ఆహ్వానిస్తూ పిలుస్తూ కూర్చోపెట్టారంట గద్దె పైన. ఆశ్చర్యం అయిపోయింది నాకైతే అన్నాను. ఈ గద్దె మీద మా అమ్మ బాబా కూర్చొని పిల్లలతో కలుస్తారు, మురళి చదువుతారు. ఆయన కూడా ఆశ్చర్యపోయారంట. ఓ మిత్ర भी समझ नहीं पाए कि क्या करे. అతనికి కూడా అర్థం కాలేదు ఏం చేయాలి. మమ్మ గద్దె మీద కూర్చోమంటున్నారు. మాకే ఆదేశ్ को कोई बच्चा टाल ही कैसे सकता था. తల్లి ఆదేశాన్ని ఎలా కాదనగలరు. तब अनुभव हुआ कि माता पिता किस प्रकार अपने बच्चों को सीधे आंखों पर बिठा कर ले चलते. అప్పుడు నాకు అనుభవం అయింది మాతా పిత మమ్మ బాబా ఏ రకంగా పిల్లల్ని తల మీద ఉంచుకొని కళ్ళల్లో కూర్చోపెట్టుకొని తీసుకెళ్తున్నారు అని अनुभव आएंगी అని చెప్తున్నారు అన్నయ్య. एक दिन प्रातःकालीन क्लास में मैं अपनी प्रकाशित पुस्तक उन्मेष का मातृ आह्वान वाला अंतिम भाव विभोर होकर सस्वर पढ़ रहा था. ఒకరోజు ఉదయం క్లాస్ అంట. క్లాస్ అయ్యాక అక్కడ అన్నయ్య రచించినటువంటి పుస్తకం అది ఉన్మేష్ అని ఒక పుస్తకం, రామ్ ఋషిభాయ్ రచించిన పుస్తకం. అందులో మాతృ ఆహ్వానం అనేటటువంటి ఒక టాపిక్, దానిలో అంతిమ భాగం చదువుతున్నారంట అన్నయ్య చాలా భావనతో. మాతృ ఆహ్వానం కదా అది, అది మమ్మాకే అన్నట్టు అన్నీ ఊహిస్తూ మంచి మహిమతో నిండిన భావనతో అందులో ఉన్న మేటరు చదువుతూ ఉన్నారంట అన్నయ్య. అచానక్ माँ ने मुझे रोका और फिर ऊपर की और उंगली से इशारा करते हुए कहा, ये नहीं वो माँ, माताओं की माता, परात्पर माता, स्वयं परम पिता निराकार परमात्मा. ऐसे थी माँ की असीम विनम्रता की भावना. మమ్మ కోసం చదువుతున్నాను అన్నట్టు అన్నయ్య మంచి భావనతో చదువుతున్నారు. అకస్మాత్తుగా మమ్మ అన్నయ్యను ఆపారంట. ఆపి పైకి వేలు చూపించి చెప్పారంట, ఈ అమ్మ కాదు నువ్వు చదువుతున్నది, ఈ మా కోసం అనుకోకు. అతడు మాతలకు మాత ఉన్నారు. పరమాత్మ స్వయం పరంపిత నిరాకారుడు పరమాత్మ, ఆ మాత అని నువ్వు చదువు అని చెప్పారంట. అలా ఉండేది మమ్మాలో వినమ్రత యొక్క భావన. అకాట్యు और ప్రభావకారి తర్క్, ప్రభావశాలి తరకం అనేది మమ్మ మాటల్లో ఉండేది. కల్పపూర్వకి జ్ఞాన కలश धारिणी सरस्वती श्री मातेश्वरी जी ऐसे तर्क देती थी और महावाक्य उच्चारित करती थी कि सारे असरी तर्कत्व कुतर्क कपूर की भांति हवा में उड़कर विलीन हो जाते थे. కల్ప పూర్వము నుండి జ్ఞానకలశం ధరించిన సరస్వతి శ్రీ మాతేశ్వరిజీ ఎలాంటి సంభాషణ తర్కము ఉండేదంటే మమ్మది మహావాక్యాలు ఎలా ఉచ్చరించేవారంటే మమ్మ ఆమె ఎదురుగా ఎవరైనా ఆసురీ తర్కము కుతర్కంతో మాట్లాడేవారున్నా వారి కుతర్కాలన్నీ ఒక కర్పూరం మాదిరిగా గాలిలో ఎగిరి విలీనమైపోయేవి అని చెప్తున్నాను. వాళ్ళ కుతర్కం కరిగిపోయేది అలా. यहाँ हम परम आदरणीय श्री मातेश्वरी की कुछ अखाट्य और प्रभावकारी तर्क प्रस्तुत करते. ఆమె మాట్లాడే విధానం ఎలా ఉండేది, సభలలో ఎదుటి వాళ్ళి కుతర్కం ఎలా స్టాప్ అయిపోయేది, అసురీ తర్కం, దానికోసం కొన్ని విషయాలు చెప్తున్నారు అన్నయ్య ఎలా మాట్లాడేవారు అని. సత్య క్యా హై, కల్పన క్యా హై, సత్యము ఏంటి కల్పన ఏంటి అనేది ఎలా వివరించేవారు మమ్మ. कुछ लोग कहते हैं कि ब्रह्मा कुमारियों का ज्ञान इनकी और इनके पिताश्री की अपनी कल्पना है, लेकिन वे जिन बातों और मान्यताओं को प्रस्तुत करते हैं उनकी स्वयं की स्थिति क्या है. కొంతమంది అంటారు బయట వాళ్ళు బ్రహ్మ కుమారుల యొక్క జ్ఞానము వీళ్ళ యొక్క
మరియు వీళ్ళ పితాశ్రీ బ్రహ్మ యొక్క కల్పన. ఇక్కడ చెప్పే జ్ఞానం అంతా వాళ్ళ కల్పన అని అంటూ ఉంటారు. కానీ అలా వాదించేవారు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళ కోసము మమ్మ అనేవారంట. అయితే మరి మీ స్వస్థితి ఏంటి? ఇది కల్పన అయితే మీరు శాస్త్రాలు, వేదాలు అది సత్యము అని చదివినప్పుడు మీ స్వస్థితి ఏం తయారైంది అని అడిగేవారంట మా అమ్మ. इन लोगों की मान्यताओं के अनुसार चलकर भारत कई हजार वर्षों से बराबर पतन के गर्त में गिरता ही आ रहा है और वर्तमान में भी गिरता ही जा रहा है. మీరు ఏదైతే మాన్యత ఇస్తున్నారో ఏ శాస్త్రాలకు దాని అనుసారం నడిచి వేల సంవత్సరాల నుండి భారతదేశము పతనవస్థకే వచ్చింది, కింద పడుతూ వచ్చింది. వర్తమానంలో కూడా ఇంకా కిందకి దిగుతూనే ఉంది భారతదేశం. इसके विपरीत पिताश्री जी के श्रीमुख से शिव परमात्मा द्वारा उद्घाटित सत्यों और मान्यताओं के अनुसार हमारा चरित्र सुधर गया है और हम चढ़ती कला में आ गए हैं. स्पष्ट है कि जिससे जीवन सुधरा है तथा चढ़ती कला में आ गया वही सत्य है और जिससे बराबर पतन होता गया वही वास्तव में कल्पना या कपोल कल्पना है. దానికి విరుద్ధంగా ఇప్పుడు పితాశ్రీజీ ద్వారా ఇప్పటివరకు జరిగింది పతనావస్థ, అవి చదువుతున్నా నమ్ముతున్నా. కానీ ఇప్పుడు పితాశ్రీ బ్రహ్మ యొక్క శ్రీముఖం ద్వారా శివ పరమాత్మ వినిపించే సత్య జ్ఞానము, ఈ మాన్యత, ఇక్కడ జ్ఞానం యొక్క మాన్యతలు అనుసారము మా చరిత్ర బాగుపడింది. మేము ఎక్కే కళల్లోకి వచ్చేసాము, పతనంకి వెళ్ళలేదు. పతనం నుండి ఎక్కే కళల్లోకి వచ్చాము. అంటే దీని ద్వారా స్పష్టమవుతుంది దేనితోనైతే జీవితం మారుతుందో లేదా ఎక్కే కళల్లోకి వెళ్తుందో అదే సత్యం. మరియు దేని ద్వారా అయితే పతనవస్థ వైపు దిగుతూ వచ్చామో అదే వాస్తవానికి కల్పన అని చెప్పారంట మమ్మ. ఇంత స్పష్టంగా. అంటే మీరు చదివింది ఇప్పటి వరకు కల్పన, ఇది సత్యమైన జ్ఞానం అనేది నిరూపించేవారు మమ్మ. मार्ग एक ही न कि अनेक प्रकार के मतवादी कहते हैं कि परमात्मा की प्राप्ति के अनेक मार्ग हैं. उनका तात्पर्य यह है कि किसी भी रास्ते से या विभिन्न मार्गों से चलकर भी परमात्मा के निकट पहुंचा जा सकता है अथवा उनको प्राप्त किया जा सकते हैं. क्या एक प्रश्न के कई उत्तर हो सकते? कदापि नहीं. परमात्मा तो एक ही. वो इसी एक संगम के समय पर प्रजापिता ब्रह्मा के साकार शरीर द्वारा हम मनुष्य आत्माओं को अव्यक्त तथा आत्मिक रूप से प्राप्त होता है तथा कली को सत्य में परिवर्तित कर देता है. అనేక రకాల అభిప్రాయాల్లో ఉండే మతవాదీలు మాట్లాడేది ఏంటంటే పరమాత్మ ప్రాప్తికి ఈ అనేక మార్గాలు ఉన్నాయి, అందులో ఇదొక మార్గం అని. ఏ మార్గం నుండి అయినా వెళ్ళిపోవచ్చు పరమాత్మ దగ్గరికి. భిన్న భిన్న మార్గాలతో పరమాత్మ సమీపానికి చేరుకోవచ్చు, ఆయన్ని ప్రాప్తించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు బయట మనుషులు. అయితే మమ్మ అనేవారంటే ఏంటి, ఒక ప్రశ్నకు అనేక సమాధానాలు ఉంటాయా? ఏ సమాధానమైనా ఆ ప్రశ్నకు సమాధానం ఒకటే అని లేదు కదా. ఏదైనా ఒక ప్రశ్నకు అది నిరూపించటానికి ఒకటే సమాధానం ఉంటుంది కదా. పరమాత్మ ఒక్కరే. కాబట్టి ఈ సంగమీగల ప్రజాపిత బ్రహ్మ యొక్క సాకార శరీరం ద్వారా మానవాత్మలకు అవ్యక్త ఆత్మిక రూపంతో మానవాత్మలు ఎదురుగా వచ్చి లభిస్తున్నారు. కలియుగాన్ని సత్యుగల పరివర్తన చేస్తున్నారు. పరమాత్మ ఒక్కరైనప్పుడు ఆయన చూపించే మార్గం ఒక్కటే ఉంటుంది, అనేక మార్గాలు ఉండవు అని మమ్మ చెప్పేవారంట. यह सत्य की स्थापना करने का समय है. सत्य का स्थापना जैसे समय नడుస్తుంది అనేవారు మమ్మ. कुछ लोगों का कहना है कि ब्रह्मा कुमारी संस्था सत्य की स्थापना और स्वर्ण के शीघ्र आ जाने की जो बात कहती है वो ठीक नहीं, क्योंकि कलयुग तो अभी बच्चा है. కొంతమంది బయట వాళ్ళు అనేవారంట బ్రహ్మ కుమారి సంస్థ వారు సత్యుగ స్థాపన జరుగుతుంది, స్వర్ణయుగం త్వరలో వచ్చేస్తుంది అని ఏదైతే మాటలు చెప్తున్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కలియుగం ఇప్పుడు ఇంకా బాల్యావస్థలే ఉంది, ఇంకా చాలా వేల సంవత్సరాలు ఉండాలి కలియుగం అని
అనేవారు బయట వాళ్ళు. पर क्या वर्तमान समय से भी अधिक ధర్మగ్లాని का और कोई समय हो सकता है? దానికి మమ్మ అనేవారు ఏంటంటే, ప్రస్తుత సమయం కంటే కూడా ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గడిచి, ఇంకా అధిక ధర్మగ్లాని ఇంకేమైనా రావాల్సి ఉందా? ఇంతకన్నా ధర్మగ్లాని ఇంకా చూడాల్సిందా ఏంటి? అంత టైం ఉంటదా ఇంకా కలియుగం అని అనేవారు మమ్మ. आज से 25-30 वर्ष पहले जब हमने आने वाले विनाश की बात कही थी, तब लोग कहते थे कि हम लोगों को डराने के लिए ऐसा कहता है, भला ऐसा भारी विनाश किस प्रकार का होगा? लेकिन एटम बम, हाइड्रोजन बम आदि के बन जाने के बाद अब विनाश की आशंका प्रकट हो गई है। उनके मुखों से विनाश निकट होने के बाद स्वीकार की जाने लगी है। अतएव हमारी सत्य स्थापना के बाद भी लोग उसी प्रकार शीघ्र स्वीकार कर ही लेंगे जिस प्रकार के विनाश के बारे में हमारी बात अब लोगों की समझ में आने लगी है। तब हमारी ये बात भी, सत्य की बात भी लोग मान ही लेंगे कि कलयुग बच्चा नहीं बल्कि उसका ये अंतिम समय है। మమ్మ అనేవారంట, ఈ రోజు నుండి 25-30 సంవత్సరాల పూర్వం వినాశనం యొక్క విషయం చెప్పితే మానవులు అనేవారు మమ్మల్ని భయపించడానికి ఇలాంటి మాటలు చెప్తున్నారు, వినాశనం అయిపోతుంది అయిపోతుందని. ఏ రకంగా వినాశనం అయిపోతుంది? అంత వినాశనం ఇప్పుడు ఎక్కడైపోద్ది అనేవారు. కానీ ఎప్పుడైతే ఐటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్ తయారైంది అంటే 1936లో బాబా వచ్చినప్పటి నుండి వినాశనం అని చెప్పడం మొదలుపెట్టారు కదా, సాక్షాత్కారాలు కూడా జరిగేవి కదా. కానీ అప్పట్లో బాంబ్ లేదు. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందో అప్పటికి అటమిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్స్ తయారయ్యాయి కదా, ఉపయోగించారు కూడా రెండో ప్రపంచ యుద్ధంలో. అయితే ఈ బాంబులు తయారైన తర్వాత మాత్రం అందరూ వినడం మొదలుపెట్టారు. వినాశనం అనేది, వినాశనం యొక్క డౌట్ ఏదైతే ఉండేదో వాళ్ళ నోటి నుండి వాళ్ళు అనడం మొదలుపెట్టారు, వినాశనం దగ్గరకు వచ్చినట్టే వచ్చింది అని స్వీకరించడం మొదలుపెట్టారు ఈ విషయాన్ని. అలాగే సత్యయుగ విషయం కూడా తొందరలోనే స్వీకరిస్తారు ఈ మాటను కూడా అనేవారంట మమ్మ. ఏ రకంగా వినాశనం కోసం ఇప్పుడు అర్థమైందో మానవులకి మనం చెప్పేది, అలాగే ఈ విషయం కూడా ఒకరోజు ఒప్పుకుంటారు, కలియుగం బాల్యంలో లేదు, అంతిమ సమయానికి వచ్చేసింది అని అర్థమవుతుంది మనుషులకి అనేవారు మమ్మ. इस प्रकार माँ की वाक शक्ति अद्भुत ईश्वरी महावाक्यों को परिभाषित करते उन्होंने जो मृद वचन उच्चारे वे सब प्रकार के अनुपम रहे हैं. ఈ రకంగా మా మమ్మ యొక్క వాక్ శక్తి అద్భుతంగా ఉండేది, నిరూపించి జ్ఞానం చెప్పటం అనేది అద్భుతంగా ఉండేది. ఈశ్వరీయ మహావాక్యాలను వాటి పరిభాష వినిపించినప్పుడు, వివరించి చెప్పినప్పుడు ఆమె యొక్క మృదు వచనాలు అన్ని రకాలుగా కూడా అద్భుతంగా అనిపించేవి. అంటే అన్ని యాంగిల్స్లో నుండి కూడా అలా మాట్లాడేవారు మమ్మ యొక్క తర్క శక్తి, వాక్ శక్తి అలా ఉండేది అనే చెప్తున్నారు. రామ్ ఋషి అనే చెప్పారు. రేపు భోపాల్ జోన్ ఇన్ఛార్జ్గా ఉండేవారు అన్నయ్య, ఇప్పుడు లేరు మన మధ్య. భ్రాత మహేంద్రజీ, ఆయన యొక్క అనుభవాలు రేపు చెప్పుకుంటాం మనం. వంశం ऐसी बजाई ज्ञान की वीणा झूम रहा संसार, ऐसी बजाई ज्ञान की वीणा झूम रहा संसार। जिसे भी देखो वो करता है जगदम्बा से प्यार, तुम्ही हो माँ जगदम्बा, वो सबकी प्यारी हो माँ, तुम्ही हो माँ जगदम्बा, वो सबकी प्यारी हो माँ। ऐसी बजाई ज्ञान की वीणा
बचपन को प्यारे प्रभु से लौ लगाई। तुम ब्रह्मा की प्यारी बेटी बनकर यज्ञ में आई, भूल गई बचपन को प्यारे प्रभु से लौ लगाई। लगन देख कर दे डाले बाबा ने सब अधिकार।